హలో నమస్తే. తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ జల వివాదం ఒకటి చూస్తున్నాం. జల వివాదాల పరిష్కారం కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఒక అధికారుల కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య కొత్త జల జగడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కారణమవుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన మాట, తాను క్లోజ్ డోర్ మీటింగ్లో చంద్రబాబు నాయుడిని రిక్వెస్ట్ చేయడం కారణంగా రాయలసీమ లిఫ్ట్కు సంబంధించిన పనులు ఆగిపోయాయో లేదో కావాలంటే మీరంతా నిజ నిర్ధారణ కమిటీగా వెళ్ళి చూడొచ్చు అంటూ ఆయన మాట్లాడారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని, ప్రధానంగా రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన మాట విని ఈ రకంగా రాయలసీమకు అన్యాయం చేస్తారనే విమర్శ ప్రధానంగా వస్తోంది రాయలసీమ ప్రాంతం నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి. సో జల కేటాయింపులకు సంబంధించి, వివాదాల పరిష్కారానికి సంబంధించి ప్రయత్నం చేసుకుంటూ ఉండగానే ఈ వివాదం వచ్చిన నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి నీటి కేటాయింపుల అంశం, రాయలసీమ లిఫ్ట్కు సంబంధించి ఇప్పటికే ఎన్జీటీలో కేసు, ఆ తర్వాత కేసు కారణంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిన పరిస్థితి ఉంది. ప్రాజెక్ట్ ఆగిపోయింది ఎప్పుడో అని ప్రస్తుతం అధికార పార్టీ కూటమి నిన్న ప్రకటన చేసింది. మొత్తం వ్యవహారాలపైన తప్పెవరిది, పరిష్కారాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది మాట్లాడడం కోసం సీనియర్ పొలిటీషియన్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత తులసిరెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ ఏంటి మొత్తం వివాదం పైన మీ ఫస్ట్ కామెంట్ ఏంటి? ఇది నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, మైసూర్ పాకులో మైసూరు ఉండదు. అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకంలో రాయలసీమ ప్రయోజనాలు ఉండవు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పాలమూరు రంగారెడ్డి ప్రయోజనాలు లేవు. ఇక్కడ కేవలము రాజకీయ ప్రయోజనాలు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఇది కాంట్రాక్టర్లకు, బహుశా మేఘా కృష్ణారెడ్డికి, కేసీఆర్ కు సంబంధించినటువంటి వ్యవహారం, కమిషన్ల వ్యవహారం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి మేఘా కృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం, కమిషన్ల వ్యవహారం. కానీ పేరు మాత్రము ఇక్కడ రాయలసీమ కోసం అని చెప్పేసి ఈయన, అక్కడ వెనుకబడ్డ ప్రాంతము పాలమూరుకు రంగారెడ్డికి అని చెప్పేసి ఆయన ఓ దిక్కు ప్రజల కోసం అని చెప్పి ఇది కమిషన్లు కొట్టే బిజినెస్. ఇది ఒక అంశం. రెండవది, క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అన్నట్లు ఈ యొక్క కృష్ణా గోదావరి నదులకు సంబంధించి విభజన చట్టానికి ముందు, విభజన చట్టం తర్వాత అని తీసుకోవాలి. విభజన చట్టానికి ముందు ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండేది, కృష్ణా గోదావరి. విభజన చట్టం తర్వాత ఇది తెలంగాణ ప్రభుత్వం చేతిలో లేదు. ఆ రెండు నదులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతిలో లేవు. అవి కృష్ణానది యాజమాన్య బోర్డు చేతిలోకి పోయింది, గోదావరి నది యాజమాన్య చేతిలోకి పోయింది. కాబట్టి ఫండమెంటల్ గా దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనము విభజన చట్టంలో అనేక అంశాలు ఉండొచ్చు. ఈ నీటి స్వార్థాలకు సంబంధించి ప్రధానమైనది వచ్చేసి విభజన చట్టంలో సెక్షన్ 84 సబ్సెక్షన్ 3, సెక్షన్ 84 సబ్సెక్షన్ 3 లో ద ఫంక్షన్స్ ఆఫ్ ద అపెక్స్ కౌన్సిల్ షల్ ఇంక్లూడ్ ప్లానింగ్ అండ్ అప్రూవల్ ఆఫ్ ప్రపోజల్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్స్ ఇఫ్ ఎనీ బేస్డ్ ఆన్ గోదావరి ఆర్ కృష్ణా రివర్ వాటర్ ఆఫ్టర్ గెటింగ్ ద ప్రపోజల్ అప్రైజ్డ్ అండ్ రికమెండెడ్ బై ద రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ అండ్ బై ద సెంట్రల్ వాటర్ కమిషన్ వేర్ ఎవర్ రిక్వైర్డ్. కాబట్టి అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలా సెక్షన్ 84 సబ్సెక్షన్ 3 ప్రకారంగా. అది కూడా సిడబ్ల్యూసి అప్రైజల్ రికమెండేషన్ తర్వాత, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అప్రైజల్ రికమెండేషన్ తర్వాత అపెక్స్ కౌన్సిల్ కి వస్తే వీళ్ళు అప్రూవల్ ఇవ్వాలా. అపెక్స్ కౌన్సిల్ కు కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్ గా ఉంటాడు, ఆంధ్రప్రదేశ్ సీఎం, తెలంగాణ సీఎం మెంబర్స్ గా ఉంటారు. కాబట్టి ఇది విభజన చట్టం తర్వాత వచ్చిన నేపథ్యం. ఇది ఎనీ న్యూ ప్రాజెక్ట్స్ తర్వాత సెక్షన్ 85 సబ్సెక్షన్ 8D ఏం చెప్తుంది? మేకింగ్ అన్ అప్రైజల్ ఆఫ్ ఎనీ ప్రపోజల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్స్ ఆన్ గోదావరి ఆర్ కృష్ణా రివర్స్ అండ్ గివింగ్ టెక్నికల్ క్లియరెన్స్ ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ దట్ సచ్ ప్రాజెక్ట్స్ డు నాట్ నెగటివ్లీ ఇంపాక్ట్ ద అవైలబిలిటీ ఆఫ్ వాటర్ as per the awards of the tribunals constituted under the Interstate River Water Distribution Act 1956. For the projects already completed are taken up before the appointed day. కాబట్టి ముందున్నటువంటి ఈవెన్ అపెక్స్ కౌన్సిల్ వీళ్ళు కూడా ముందున్నటువంటి ప్రాజెక్టులకు ఇబ్బంది కలగకుండా ఆ అవార్డ్స్ కు వ్యతిరేకంగా చేయకూడదు వీళ్ళు కూడా. తర్వాత 11th షెడ్యూల్ లో, విభజన 11th షెడ్యూల్ లో ఐటమ్ నంబర్ 7, no new projects based on water resources arrived at
based on appropriate dependability criteria on Godavari or Krishna rivers can be taken up by the state of Telangana or the state of Andhra Pradesh without obtaining sanction from the Apex Council on River Water Resources. All such proposals shall be first appraised and technically cleared by the respective board before sanctioned by the said Apex Council. Item 9 ఏం చెప్తుంది? In case of non-implementation of the decision by either of the states, the defaulting state shall bear the responsibility and shall face financial and other penalties imposed by the central government. ఈ స్థాయిలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఐటమ్ 10 లో the following irrigation projects which are under construction shall be completed as per the plan notified by the అని చెప్పేసి అంద్రినివా, తెలుగంగ, గాలేరు నగిరి, వెలుగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు ఈ 6 ప్రాజెక్టులే పెట్టింది. మిగతా వచ్చేసి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి గాని, డిండి గాని, ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతలు గాని ఇవన్నీ వచ్చేసి లేవు. కాబట్టి ఇప్పుడు ఈ 2 ప్రాజెక్టులు వీటిలో ఏమీ లేవు. అపెక్స్ కౌన్సిల్ అప్రైజ్ రికమెండేషన్, సిడబ్ల్యూసి అప్రైజ్ లో రికమెండేషన్ లేదు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ అప్రైజ్ రికమెండేషన్ లేదు, అపెక్స్ కౌన్సిల్ అప్రూవల్ లేదు, 11th షెడ్యూల్ లో లేవు. అది లేదు, ఇది లేదు. కాబట్టి అవి తీసుకోకుండా మీ చేతిలో లేని దానికి ఆయనేమో వచ్చేసి పాలమూరు రంగారెడ్డి మీద ఇప్పుడు 2015 జూన్ 10న GOMS నెంబర్ 105 ఇచ్చాడు. 35,200 కోట్లకు ఏడాదికి 90 TMCలు వచ్చేసి శ్రీశైలం రిజర్వాయర్ లో ఎంత 817.5 అడుగుల నుండి లాగేట్ గా 90 TMCలు వచ్చేసి ఆయన ఈ పర్మిషన్స్ బచావత్ కేటాయింపులు లేవు, నీటి కేటాయింపులు లేవు, అనుమతులు లేవు. వచ్చేసి 90 TMCలు వచ్చేసి పాలమూరు రంగారెడ్డికి, డిండికి వచ్చేసి అది కూడా వచ్చేసి 30 TMCలు. కాబట్టి ఈ 2 కూడా అది అక్రమ ప్రాజెక్టులు. ఆ రోజు కేసీఆర్ ప్రారంభించింది అక్రమ ప్రాజెక్టులు అన్ని తెలుసు ఆయనకు నాలెడ్జ్ లేక కాదు, తెలిసి కూడా ఏం చేశారు, ఆయనకు వచ్చేసి కమిషన్ల కోసము వచ్చేసి జరుగుతూ ఉంటుంది చూస్తామని చెప్పేసి ఇప్పుడు దాదాపు 30-35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. కాదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి పోలవరం దగ్గర నుంచి కృష్ణా బేసిన్ గోదావరి వాటర్ని కృష్ణా బేసిన్కి తీసుకెళ్తున్నారు కాబట్టి 3 రాష్ట్రాలకు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు నీటి పంపిణీ జరిగింది కదా ఉమ్మడి రాష్ట్రం 45 TMCలు. ఆ 45 TMCలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాడుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాట. వాటిని బేస్ చేసుకుని అలాగే మైనర్ ఇరిగేషన్కి సంబంధించిన 45 TMCలను బేస్ చేసుకుని 90 TMCలకు మేము ప్రపోజల్ పెట్టాము అని తెచ్చుకోవచ్చు కదా. మరి అదే నిజం అయితే మరి వచ్చేసి సిడబ్ల్యూసి అప్రైజ్ లో రికమెండేషన్ తెచ్చుకోవచ్చు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు రికమెండ్ తెచ్చుకోవచ్చు, తర్వాత అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తీసుకోండి. మరి అదే నిజం అయితే అపెక్స్ కౌన్సిల్ లోనే పెట్టలేదు అసలు, దాన్ని వచ్చేసి తెచ్చుకోవాలి కదా. అది తీసుకొని మొదలు పెట్టు, లేకుండా 30-35 వేల కోట్లు ఖర్చు పెట్టి ఎవడ పని సొమ్ము వచ్చేసి రాష్ట్ర ప్రజల సొమ్ము, దాంట్లో వాళ్ళ కొంత, నీకింత, నాకింత, కింద ఇవి వచ్చేసి పేరేమో ప్రజల పేరు చెప్పి మన హక్కు అని చెప్పేసి రాజకీయం రెచ్చగొట్టి, ప్రాంతీయ వ్యూహాలు రెచ్చగొట్టి నీ స్వార్థం గడుపుకున్న తప్పనిచ్చేసి ఇక్కడ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే అవి తెచ్చుకొని చాలా రాదని తెలుసు నీకు వచ్చేసి అది పోలవరంగా అది వచ్చేసి మెటీరియలైజ్ కాలేదు. అది వచ్చినాక నీకు ఎంత వస్తాయి? మహారాష్ట్ర కొంత పోతాయి, కర్ణాటక కొంత పోతాయి, దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కొంత, తెలంగాణ కొంత వస్తాయి. ఆ ప్రకారంగా 80 TMCలోనే 80 TMCలు వచ్చేసి కేవలం వచ్చేసి 90 TMCలు, 30 TMCలు డిండి, 120 TMCలు. కాబట్టి అది కారణం కానే కాదు, వచ్చేసి కమిషన్ల కోసం చేస్తాము జరుగుతుందని చెప్పేసి. కాబట్టి అదే దాన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఇది 2015లో జరిగింది, పాలమూరు రంగారెడ్డిది, డిండిది. ఇది 2020లో జగన్మోహన్ రెడ్డి 2020 మే 5న ఈయన మీరు శ్రీశైలం రిజర్వాయర్ నుండి 817.5 అడుగుల నుండి మీరు లాక్కుంటున్నారు కదా, మాకు పోతిరెడ్డిపాడు ఉండేది 841 అడుగులు కదా, పైన నీళ్లు వస్తేనే మాకు వస్తాయి, మీరు కింది నుండి లాగితే ఆ లెవెల్కే పోయేది లేదు, కాబట్టి నీవు నేర్పునే విద్య నేరజాచని చెప్పట్టు నీకన్నా ఇంకా తగ్గులు మేము తీసుకుపోతామని చెప్పేసి 790 అడుగుల నుండి తీసుకొస్తామని చెప్పేసి సంగమేశ్వరం నుండి మేము రాయలసీమ లిఫ్ట్ అని చెప్పేసి ఈయన పెట్టాడు. దీనికి
Apex ఏమీ లేవు. దీనికి వచ్చేసి CDF కానీ కృష్ణా రివర్ మేనేజ్ బోర్డు కానీ అపెక్స్ కౌన్సిల్ కానీ లేవు. కాబట్టి ఇక్కడ వచ్చేసి మొత్తము 3,378 కోట్లతో చేసి దాంట్లో 700 కోట్లు ఆల్రెడీ ఖర్చు అయిపోయింది. మెగా కృష్ణారెడ్డి నీకింత నాకింత కొట్టినారు. కాబట్టి ఇద్దరికీ తెలుసు ఇది అక్రమ ప్రాజెక్టు, దీనికి మనం పోయేది విధానం కరెక్ట్ కాదు అని తెలిసినప్పటికీ వచ్చేసి ఇద్దరు వచ్చేసి ఆ యొక్క కమిషన్ల కోసం చేసినటువంటి కక్కుర్తే తప్ప ఇప్పటికైనా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెచ్చుకుంటారు. ఇప్పుడు ఎప్పుడో మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ ఆల్రెడీ అన్ని ఉండేట్టుగా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ రాయలసీమ చూస్తే తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రి నీవా, వెలుగల్లు, ఇక్కడ ఉత్తరాంధ్ర సుజ స్రవంతి అవి వచ్చేసి ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి జోరాల గాని, కోయిల్ సాగర్, RDS, భీమా, కల్వకుర్తి, SLBC, నెట్టెంపాడు ఇవన్నీ తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులు, కృష్ణా బేస్డ్ ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లాకు ఆ ప్రాంతానికి ఇవన్నీ. కాబట్టి మీరు దీంట్లో అసంపూర్తిగా ముందు పూర్తి చేసి నీళ్ళు ఇవ్వండి, ఈ లోపల వచ్చేసి ఇవి తెచ్చుకోండి. దీనికి వచ్చేసి ఏమి ఖర్చు పెట్టలే, ఇక్కడ వచ్చేసి ఏమీ లేని దానికి వచ్చేసి ఖర్చు పెట్టడం అంటే ఇది కేవలం వచ్చేసి కమిషన్ల కక్కుర్తి తప్ప మరేమీ కాదు. సార్, మొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రేక్షక పాత్రేనా? రెండు రాష్ట్రాలు అపెక్స్ కౌన్సిల్లో కూర్చొని సెంట్రల్ జలవనరుల శాఖ మంత్రి సమక్షంలో మీటింగ్ తర్వాతే కొత్త ప్రాజెక్టులకు వెళ్లాలనే ప్రపోజల్ రాష్ట్ర విభజన సందర్భంగా మనం చట్టం తీసుకుంటే దాన్ని పాటించకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి? కరెక్ట్. వాళ్ళు చాలా ఇప్పుడు యాక్చువల్ గా వాళ్ళు ఎంత పవర్స్ చట్ట ప్రకారంగా పవర్స్ అన్ని తీసుకున్నారు, పవర్స్ తీసుకున్నారు, ఉపయోగించడం లేదు. తర్వాత నేను అపెక్స్ కౌన్సిల్ అప్రూవల్ కావాలని చెప్పాము. ఈవెన్ బోర్డు యొక్క ఫంక్షన్స్ ఏం చెప్పారంటే the central government shall constitute two separate boards to be called the Godavari River Management Board and the Krishna River Management Board within a period of 60 days from the appointed day. దేనికోసం? for the administration, regulation, maintenance and operation of such project. అంటే అప్రూవల్ అయినా దీని ప్రకారంగా కేంద్రం ఇవ్వాలి అపెక్స్ కౌన్సిల్, మెయింటెనెన్స్ కూడా బోర్డే. పాత ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కూడా బోర్డుకి ఇచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ లేదు. కాబట్టి బోర్డు తన పని చేయడం లేదు, అపెక్స్ కౌన్సిల్ తన పని చేయడం లేదు. అయితే నోటిఫికేషన్ ఇచ్చారు, 2021 నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చి కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మీరు తన్నుకొని చావండి, ఫైనల్ గా మా దగ్గర రావాల్సిందే కదా, మేము అప్రూవల్ ఇస్తేనే కదా డిపిఆర్ కదా అని వచ్చేసి వీళ్ళు తమాషా చూస్తున్నారు వాళ్ళు. కానీ ఫైనల్ గా నష్టపోయేది డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత ప్రజల డబ్బే కదా. అదే ప్రజల డబ్బు ఈ విధంగా ఖర్చు పెడుతున్నారు, కమిషన్లు కొడుతున్నారు, వేస్ట్ చేస్తున్నారు అని బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఎప్పటికప్పుడు వచ్చేసి చేయాలి. ఇప్పటికీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇంకా తెలంగాణ హైదరాబాద్ లో ఉంది. 60 రోజుల లోపల ఆంధ్రప్రదేశ్ కు రావాలా. మార్చలేని దుస్థితిలో ఉంది కేంద్రం. అదే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, పోలవరం ఏమో ఉండేది రాజమండ్రి దగ్గర, ఇప్పటికే హైదరాబాద్ లో PPA ఉందన్నమాట. ఆఫీస్ కూడా అక్కడికి మార్చలేదు. అంటే కేంద్ర ప్రభుత్వము ఎంత అధ్వానమైన పరిస్థితిలో, నిస్సహాయ పరిస్థితిలో ప్రేక్షక పాత్ర చూస్తూ మనకంటే కూడా అధ్వానం, మనం ఏం లేని వాళ్ళం బాధపడుతుంటే అన్ని ఉండి వచ్చేసి వాళ్ళు ఈ యొక్క తమాషా చూస్తా ఉన్నారు. సో ఈ కేటాయింపుల పైన కూడా వివాదం జరుగుతుంది సార్. అంటే పొలిటికల్ కామెంట్ గా చూస్తే తులసిరెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటనని, మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి, మీ ప్రభుత్వం ఇక్కడ ఉంది, సో ఆయన చేసిన ప్రకటనని ఏ రకంగా చూడాలి? అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జరుగుతున్నాయా యాజ్ ఫర్ యూ? కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ పరంగా మీ అబ్జర్వేషన్ ఏంటి? అవి ఆపారని చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పారు అంటూ ఆన్ ఫ్లోర్ అధికారికంగా శాసనసభలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటని, నిన్న కూటమి రియాక్షన్ ఎలా చూడాలి? ఇక్కడ ఒకటి కేటాయింపులు, రెండు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వరకు దాని స్పెసిఫిక్ గా వస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నేను చెప్పినట్టు 2020 మే 5న అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి 3,378 కోట్లకు. అది ఏమి రోజుకు 3 TMCల చొప్పున ఈ యొక్క శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ వచ్చేసి సంగమేశ్వర్ దగ్గర, మల్యాల దగ్గర నుండి లిఫ్ట్ చేసేసి ఇక్కడ పోతిరెడ్డిపాడు, బనకచెర్ల మధ్య ఉండే SRMC శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ కు దాంట్లోకి ఎత్తిపోసేటట్టుగా అవి మళ్ళీ అగైన్ వచ్చేసి ఇంకా బనకచెర్ల నుండి రావాల్సింది. మళ్ళా బనకచెర్ల పోతిరెడ్డిపాడు మధ్యలో ఉండే కాలువలోకి లిఫ్ట్ చేసి పొందుతారు. ఇది దీని మీద నేను ముందు చెప్పినట్టు ఏమీ లేవు కాబట్టి ఇక్కడ
గవినోళ్ళ శ్రీనివాస్ అనే మహబూబ్నగర్ జిల్లా చెందిన వ్యక్తి అతను కేసు వేశాడు. దాని మీద 2020 అక్టోబర్ 29న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చేసి స్టే విధించింది. కాబట్టి జగన్మోహన్ దీనికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది జగన్ ప్రభుత్వమే, దానికి స్టే ఇచ్చింది కూడా జగన్ ప్రభుత్వ హయాంలోనే, అంటే 2020లోనే. ఒకటేమో మేలో, ఒకటేమో అక్టోబర్లో. దాని మీద అప్పుడు స్టే ఇచ్చినామంటే అది వచ్చేసి స్టాండ్స్టిల్ గా ఉంది. దాని తర్వాత 2020 తర్వాత జగన్మోహన్ రెడ్డి స్టే వెకేషన్ కు ప్రయత్నం చేసింది లేదు. ఈ గవర్నమెంట్ స్టే వెకేషన్ ప్రయత్నించినట్లేదు. ఎందుకంటే అది తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు అది వచ్చేసి అక్రమము. దానికి ట్రిబ్యునల్ లో రాదు, తర్వాత కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇవ్వదు, సిడబ్ల్యూసి ఇవ్వదు, అపెక్స్ కౌన్సిల్ ఇవ్వదు, తెలుసు వాళ్ళకు. అందుకోసం వచ్చేసి ఏదో జరిగే కాలం జరిగింది, 5 నెలల్లో కొట్టాల్సింది కొట్టేసినారు. మళ్ళీ వెకేషన్ ఆయన ప్రయత్నం చేయాలా, ఈయన ప్రయత్నం చేయాలా. బహుశా నేనేమనుకుంటున్నానంటే రేవంత్ రెడ్డి ఉద్దేశము స్టే వెకేషన్ కోసము చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ను మీరేం ప్రయత్నాలు చేయకండి అని ఏమన్నా అడిగాడేమో. స్టేలో ఉంది ఇప్పుడు, అది మీరు స్టే వెకేషన్ కోసం ప్రయత్నం చేయకండి అని చెప్పేసి ఏమన్నా రేవంత్ రెడ్డి అడిగిండొచ్చు. ఆ కోణంలో ఏమన్నా చెప్పాడేమో కానీ కరెక్ట్ గా నాకు కూడా తెలియదు. వచ్చేసి రేవంత్ రెడ్డి ఒకవేళ అన్నాడంటే ఆ విధంగా ఏమన్నా ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లోనే అది స్టాప్ అయింది. దానికి చంద్రబాబుతో చెప్పి స్టాప్ ఇచ్చిన అంటే నేను అనుకోవడము స్టే వెకేషన్ కు ఆయన ప్రయత్నం చేయలేదు, మీరు ప్రయత్నం చేయకండి అని ఏమన్నా అడిగాడా, దానికేమన్నా చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడా అనేది చంద్రబాబు నాయుడు ఆయన చెప్పాల్సింది. చంద్రబాబు నాయుడు చెప్తున్నారు మాకు సంబంధం లేదు చెప్తా అన్నాడు. అది అటు ఇటు కాకుండా చెప్తా అన్నాడు, అది ఏం చెప్తాడో. తర్వాత ఓవరాల్ గా నీటి కేటాయింపులు ఇది ఒక అంశం అయితే, ఇప్పుడు ప్రాజెక్టులది నీటి కేటాయింపుల కన్నా కేసీఆర్ కు స్పష్టంగా తెలుసు ఆయన చేసేది తప్పు అని. కేవలం రెచ్చగొట్టి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి రాజకీయం కోసమే వాడుతున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే ఇది బచావత్ ట్రిబ్యునల్. నీటి కేటాయింపులు చేసేది రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, కేంద్ర ప్రభుత్వం కాదు, ట్రిబ్యునల్స్. ఇది ట్రిబ్యునల్. ట్రిబ్యునల్ వచ్చేసి జడ్జిమెంట్ అనేది, దాని అవార్డు అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తో సమానం. ఇక్కడ ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్ 75% డిపెండబిలిటీ ఆధారంగా కృష్ణా నదిలో 2130 టీఎంసీల నికర జలాలు ఉంటాయని ట్రిబ్యునల్ చెప్పింది. ఇది తెలంగాణ ప్రభుత్వము, మహారాష్ట్ర, కర్ణాటక, కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాదు. 2130 టీఎంసీలు 75% డిపెండబిలిటీ. దాని ప్రకారంగా కేటాయించారు. 585 టీఎంసీలు మహారాష్ట్రకు, 734 టీఎంసీలు కర్ణాటకకు, 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. ఈ కేటాయించేటప్పుడు అప్పటికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ను దృష్టిలో పెట్టుకొని వాటికి కేటాయిస్తూ మిగతా వాటిని వచ్చేసి చేశారు. అంతే తప్ప పరివాహిక ప్రాంతాలు పెట్టుకొని చేయలే. పరివాహిక ప్రాంతాల ప్రకారం చేసింటే మహారాష్ట్రకు, కర్ణాటకకు ఎంతో పోయేది, మనకు 811 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చేదే కాదు, 300, 400 వచ్చేది. కాబట్టి ఇది కేసీఆర్ తెలుసు. కొత్త వీళ్ళు పరివాహిక ప్రాంతం అంటున్నారు. పరివాహిక ప్రాంతం మనకైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 211 టీఎంసీలు రావు, 300, 400 వచ్చేది, మొత్తం మహారాష్ట్ర, కర్ణాటక పోతాయి. కానీ వాళ్ళు కేటాయించింది ప్రపంచవ్యాప్తంగా కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అప్పటికి ఉన్నటువంటి ప్రాజెక్టులకు కేటాయిస్తూ ట్రిబ్యునల్స్ మిగతా వాటిని అలాట్ చేస్తాయి. ఆ ప్రకారంగా మనకి 811 టీఎంసీల్లో కూడా ఇవి కూడా ప్రాజెక్టుల వారిగా కేటాయించారు. అప్పటికి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులు ఏమున్నాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించి నీటి కేటాయింపులు ఎంత ఉన్నాయని లెక్కలు తీసి 299, 512 చేసినప్పుడు 512 టీఎంసీలు ఇక్కడ ఉండే వాటికి 299 టీఎంసీలు అక్కడ ఉండే వాటికి వచ్చినాయి. ఆ ప్రాజెక్టుల పేర్లు కూడా ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా డెల్టాకు 181.20 అప్పటికే ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి, సాగర్ కుడి కాలువకు 132, సాగర్ ఎడమ కాలువకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి 32, కేసీ కెనాల్కు 39.90, ఎల్ఎల్సికి 29.50, హెచ్ఎల్సికి 32.50, ఎస్ఆర్బిసికి 19 టీఎంసీలు. ఇది ప్రాజెక్టుల వారుగా కేటాయించారు బచావత్ ట్రిబ్యునల్. ఆ విధంగా వచ్చేసి 512 టీఎంసీలు వచ్చాయి. అదే విధంగా తెలంగాణ ప్రాజెక్టులకు సాగర్ ఎడమ కాలువకు 99.75 టీఎంసీలు, జూరాలకు 17.84 టీఎంసీలు, కోయిల్ సాగర్ కు 3.90 టీఎంసీలు, ఆర్టీఎస్ కు 15.90 టీఎంసీలు, భీమాకు 20 టీఎంసీలు, కొన్ని మైన్ ఇరిగేషన్. కాబట్టి ప్రాజెక్టుల వారిగా కేటాయించారు. పరివాహిక ప్రాంతంగా కాదు. పరివాహిక ప్రాంతం అయితే ముందు మన ఉమ్మడి రాష్ట్రానికే తక్కువ వస్తాయి. మనకి 811 వచ్చే క్వశ్చనే ఉండదు. తర్వాత
ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాదు. దట్టు అప్పుడైనా ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఈ బచావత్ ట్రిబ్యునల్ జరిగేటప్పుడు ఉండింది వచ్చేసి వెంగళరావు గారు, చెన్నారెడ్డి గారే. తెలంగాణ ముఖ్యమంత్రులే అప్పుడు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసి ప్రధానంగా వెంగళరావు పేరు జరిగినంత వెంగళరావు గారు, చెన్నారెడ్డి గారు. కాబట్టి వాళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రులే. కాబట్టి అది ప్రభుత్వానికి సంబంధం లేదు చెప్తున్నాను. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు మాకు ఆల్రెడీ కేటాయింపులు విభజన చట్టంలో కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కు కేటాయించిన నీళ్లను వచ్చేసి తగ్గించడానికి క్వశ్చనే లేదు. వాటికి ఇబ్బంది కలగకుండా చేసుకోవాల్సిందే. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కూడా తెచ్చింది. దీని మీద ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఏమైనా ట్రిబ్యునల్స్ చేసినా గానీ ఈ కేటాయింపులకు తగ్గకుండా చూసుకోవాలని చెప్పేసి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది. విభజన చట్టంలో ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన మాకు వచ్చేసి మాది ఎక్కువ పరివాహక ప్రాంతం మాకు ఆ మాట అంటోంది కేసీఆర్ కాదు. ఆ మాట అంటోంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాదు. మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ గతంలో పాలించిన బీఆర్ఎస్ అంటున్నారు 299కి కేసీఆర్ సంతకం పెట్టి తెలంగాణకు మరణ శాసనం రాశారు అంటున్నారు. ఆ మాట తప్పు అనేది మీరు చెప్తున్న మాట. ఎవరైనా తప్పేది, మా పార్టీ వారైనా ఇంకోటి పార్టీ అయినా వచ్చేసి రూలే కదా వచ్చేసి ట్రిబ్యునల్ కేటాయించింది. తర్వాత మిగులు జలాల ఆధారంగా చెప్పినట్టు నికర జలాలు ఇప్పుడు వాళ్ళు పోటీ చేసేది కూడా నికర జలాలే. కాబట్టి రేపు విజయ్ ట్రిబ్యునల్ కూడా ఏమీ చేయదు వచ్చేసి, అది చేసేదానికి స్కోపే లేదు వచ్చేసి. దాంట్లో ఏమాత్రం మార్పు ఉండదు. ప్రాజెక్టు వరకు కేటాయించారు కాబట్టి ఏ ప్రాజెక్ట్ తగ్గిస్తారు. బ్రిజేష్ కుమార్ వచ్చిన తర్వాత అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉంది. ఇప్పుడు 4 రాష్ట్రాలని పరిగణలోకి తీసుకొని నీటి పంపకాలు చేయాలని ఒక డిమాండ్ తీసుకొస్తున్నారు కదా. నో ఆయన చేసేది వచ్చేసి వీళ్ళు అడిగినప్పుడే పెట్టారు అంతే. ఇప్పుడు ఏమన్నా మనం వచ్చినప్పుడు పరిశీలించమని అంటాం అంతే తప్పనిచ్చేసి అది మొత్తం ఇప్పుడు మన దగ్గరికి ఉన్న 2 పంచాయతీకి వస్తారు. పంచాయతీకి వస్తే ఒక మధ్యవర్తిని వచ్చేసి పరిశీలించంటాము. పరిశీలించంటానే ఒకరికి అనుకూలంగా వేసినట్టు కాదు. పరిశీలించినా కూడా మళ్ళా వచ్చేసి గత ట్రిబ్యునల్ ఏం చెప్పింది తర్వాత ఎన్ని చూసుకునే చెప్పాలా. కాబట్టి ఏ ప్రాజెక్ట్ తగ్గిస్తారు మీరు వచ్చేసి? ఆల్రెడీ కేటాయించిన ప్రాజెక్టులకు తగ్గిస్తారా? కాబట్టి ఇక్కడ మిగులు జలాల ఆధారంగా కూడా అక్కడ కట్టారు, ఇక్కడ కట్టారు. ఎంతసేపు వచ్చేసి మాకు అన్యాయం జరిగింది అంటారు. అది కూడా కరెక్ట్ కాదు. నికర జలాల ఆధారంగా సాగర్ ఎడమ కాలువ, జోరాల, కోయిల్ సాగర్, ఆర్డిఎస్, భీమా తెలంగాణ ఉన్నాయి. మిగులు జలాల ఆధారంగా తీసుకుంటే కల్వకుర్తి, ఎస్ఎల్బిసి, నెట్టెంపాడు. కల్వకుర్తి 25 టీఎంసీలు, ఎస్ఎల్బిసి 30 టీఎంసీలు, నెట్టెంపాడు 20 టీఎంసీలు. ఇవి వచ్చేసి మిగులు జలాల ఆధారంగా తెలంగాణకు సంబంధించినవి. అంటే ఆంధ్రాకు సంబంధించి తెలుగంగా, కాళేనగరి, వెలుగొండ, హెద్రనీవా. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అటు నికర జలాలు రెండింటి దృష్టిలో పెట్టుకొని కేటాయించారు బచావత్ ట్రిబ్యునల్. మిగులు జలాల ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి ప్రభుత్వము తెలంగాణను దృష్టిలో పెట్టుకున్నది, ఆంధ్రను దృష్టిలో పెట్టుకొని, రాయలసీమ దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దాని మీద అనవసరంగా రాజకీయ రాద్ధాంతం చేసి 2 రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించి పొలిటికల్ గా గెయించాలనే తప్పనిచ్చేసి, ఎందుకంటే సామాన్యులకు తెలియదు కదా, అబ్బా మన కోసం నీళ్ళకు పోరాడుతుంటే అడ్డుపడుతుందని చెప్పేసి అంతే తప్పనిచ్చేసి కేసీఆర్ కు అన్ని తెలిసి ఆయన లిటిగేషన్ పెడుతున్నాడు. ఆ లిటిగేషన్ పెట్టిన తర్వాత వచ్చిన వాళ్ళు ఆ లిటిగేషన్ నుండి వాళ్ళకి మళ్ళీ రాజకీయ లబ్ధి కాకుండా దానికి ఏం చేయాలని చెప్పేసి వీళ్ళు ఒకదానికి కొట్టి నాట్ ఓన్లీ కేసీఆర్ సార్, ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించిన కేసీఆర్ కావచ్చు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ ప్రాంతానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు, గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ కూడా 299 టీఎంసీలకు కేసీఆర్ సంతకం పెట్టిన పేపర్ నేనే బయటికి తీసుకొచ్చాను, ఆయన అన్యాయం చేశాడు, ఇది కొట్టినట్టు పేపర్ పట్టుకొని చూపించడం చూసాం. సో ఈ ప్రాంతానికి సంబంధించిన మొత్తం నాయకత్వం మాట్లాడుతుంది 299 టీఎంసీలు కేసీఆర్ రాంగ్ అని. మనం బచావత్ అవార్డు ప్రకారం కూడా 299 కదా యాజ్ ఫర్ ప్రాజెక్ట్ చెప్పింది. మళ్ళీ ఆయన ప్రైవేట్ మారుస్తున్నాడు, వీళ్ళు దాన్ని పట్టుకుంటున్నారు. 299 బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది 299 కదా, ప్రాజెక్టులు వైగా చూస్తున్నాం కదా. కాబట్టి 299 512 అనేది అది 3 × 9 దానికి మార్పు ఉండదు. దానికి వచ్చేసి ఒకరు ముందు 9 అనొచ్చు, మళ్ళీ 6 అనొచ్చు, 8 అనొచ్చు, కానీ 3 × 3 9. కాబట్టి బచావత్ ట్రిబ్యునల్ ఈజ్ ద ఫైనల్. ఓకే, దాని తర్వాత సో ఇప్పుడు మనం గోదావరి జలాలకు సంబంధించిన పంపకం గురించి మాట్లాడుకున్నాం. పరివాహక ప్రాంతం ఎక్కువ ఉన్న ప్రాంతానికి నీటిలో కూడా వాటా ఎక్కువగా ఉంటుంది అని. సార్ మీరు చెప్తున్నారు, నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం విన్నాను అది. ఇది కృష్ణా జలాల్ని మహారాష్ట్ర, కర్ణాటక పరివాహక ప్రాంతాన్ని కనుక కొలిచి ఇస్తే వాళ్ళకి ఎక్కువ పోయేది, మనకి ఇంకా తక్కువ వచ్చేదని మీరు చెప్తున్నారు. నాకు పెద్ద నాలెడ్జ్ లేదు దానిపైన, కానీ సో ఆ ప్రకారం మనకి ఇప్పుడు 811లో 50% కూడా రావు మనకి.
పరివాహక ప్రాంతం ప్రకారం చూస్తే పరివాహక ప్రాంతం ప్రకారం ఇచ్చే. కానీ అది ప్రపంచంలో ఎక్కడా పరివాహక ప్రాంతం ఉంటుంది. ట్రిబ్యునల్స్ వచ్చేసి అప్పటికి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ను ముందు వాటికి కేటాయించి మిగతా వాటిని చూసుకునేటప్పుడు అన్ని తీసుకుంటారు. మిగతా వాటిని అప్పుడు పరివాహక ప్రాంతము. వరద జలాలకు మిగులు జలాలకు సంబంధించి మిగులు జలాలకు సంబంధించి ఇది కింది రాష్ట్రం యొక్క హక్కు కాదు, కింది రాష్ట్రాన్ని యొక్క వాడు ఉపయోగించుకునేదానికి అర్హత. ఆ హక్కుని కాదు కానీ అది వాళ్ళకి వచ్చే వెసులుబాటు. అక్కడ సముద్రంలోనే కలుస్తాయి, లేదంటే కిందన ఉపయోగపడతాయి. తక్కువ వచ్చినప్పుడు 75% డిపెండబిలిటీ అన్నారు. అంతకన్నా తక్కువ వచ్చినప్పుడు మనకు కేటాయించినా నీళ్లు రావు. మనకు కేటాయించిన నీళ్లు కూడా 811 టీఎంసీలు తక్కువ వర్షం వచ్చింది అనుకోండి, మనకి 800 అదే మహారాష్ట్రకు 585 వాడుకోవచ్చు, వాళ్ళు 734 వాడుకోవచ్చు. కానీ మనకి 811కు 300 రాకపోవచ్చు. అదే వరదలు ఎక్కువ వచ్చినప్పుడు మొత్తం వచ్చేసి కొట్టుకొని పోవచ్చు. కాబట్టి అందుకోసము హిందీ రాష్ట్రానికి ఆ వెసులుబాటు, మిగులు జిల్లాలు వాడుకునే వెసులుబాటు ఉంది. పై జిల్లాలకు నికర జిల్లాలకు సంబంధించి అన్ని రాష్ట్రాలు కేటాయించారు, మిగులు జిల్లాకు ఓన్లీ కింది రాష్ట్రమే. గతంలో విభజనకు ముందు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కింది రాష్ట్రము, ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కింది రాష్ట్రం. ఇప్పుడు తెలంగాణ కింది రాష్ట్రం కింద రాదు. గతంలో కింది రాష్ట్రం రెండు కలిసి, ఇప్పుడు కింది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు గోదావరి వరద నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలను బేస్ చేసుకుని బనకచెర్ల ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నారని తెలంగాణ ఒక అభ్యంతరం పెడుతోంది. బనకచెర్ల వరద జలాలను బేస్ చేసుకుని కడుతున్న ప్రాజెక్ట్ చెప్తుంది. దానిపైన మీ కమెంట్ ఏంటి సార్? అంటే మిగులు జలాలు, వరద జలాలు రెండు ఒకటే. వరద జలాలు అంటారు, కొందరు జలాలు అంటారు. వరద వచ్చినప్పుడే మిగులు వచ్చేది. ఇప్పుడు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు చెప్పేది అదే తెలంగాణ అబ్జెక్షన్ పెట్టాల్సిన విషయం కాదు కానీ అది ఆంధ్రప్రదేశ్ లో అబ్జెక్షన్ పెట్టాల్సిన విషయము. ఎందుకంటే అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వుడు పిన్నమ్మకు బంగారు గాలు చేస్తానట్టు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోపోతే 4 ఏళ్ళైంది, దానికి దిక్కు లేదు, చిన్న ప్రాజెక్టు. ఈయన వచ్చేసి పోలవరము బనకచెర్ల ఒకసారి 82,000 కోట్ల రూపాయలంట. ఇప్పుడు పోలవరము నల్లమల సాగరు అది కొంచెం తగ్గించేసి నీకు వచ్చేసి ఉన్న ప్రాజెక్టులకే తెలుగు గంగకు దీనికి ఒక 3,000 ఖర్చు పెడితే వెలుగల్లో వెలుగోడు అయిపోతుంది ప్రకాశం జిల్లా, దానికి దిక్కు లేదు. అలాంటిది వచ్చేసి 81,000 ఖర్చు పెట్టి చేస్తారంట. అది కూడా ఆల్రెడీ ఛత్తీస్గఢ్ వచ్చేసి నికర జలాలు ఉపయోగించుకోలేదు కాబట్టి నీళ్లు కింద ఉన్నాయి. ఛత్తీస్గఢ్ ఉపయోగించుకుంటే నీకు గోదావరిలో కూడా నీళ్లు లేవంట. కృష్ణాలో ఏ పరిస్థితి ఉందో గోదావరిలో అదే పరిస్థితి. కృష్ణాలో ఆల్రెడీ మహారాష్ట్ర, కర్ణాటక మనము కట్టుకున్నాం కాబట్టి అది ఎగ్జాస్ట్ అయిపోయినాయి ఇంకా నికర జలాలు. అక్కడ ఇంకా గోదావరికి సంబంధించి ఇంకా మహారాష్ట్ర గానీ ఎస్పెషల్లీ ఛత్తీస్గఢ్ ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ కేటాయించిన నీళ్ళన్ని పూర్తిగా వాళ్ళకి ఎన్ని నీళ్ళు కేటాయించారంటే ఛత్తీస్గఢ్ కు 625.46 టీఎంసీలు. గోదావరి జలాల్లో ఆడ కూడా బచాబతే వాళ్ళు వచ్చేసి 3,000 టీఎంసీలు నికర జలాలు చెప్పారు. కృష్ణాకేమో 2,130 టీఎంసీలు. కాబట్టి గోదావరిలో ఏదో మొత్తం వచ్చేసి అంటున్నారు. గోదావరిలో కూడా నికర జలాలు 3,000 టీఎంసీలే ఉండేది. ఆ 3,000 టీఎంసీల్లో మహారాష్ట్రకు 888.90 టీఎంసీలు, కర్ణాటకకు 19.90, ఛత్తీస్గఢ్ కు 625.46, ఒడిశాకు 292.96, ఉమ్మడి ఏపీకి 1172.78లో కొన్ని రీఛార్జింగ్ తీసుకుంటే 1,400 టీఎంసీలు. కాబట్టి ఛత్తీస్గఢ్ వాళ్ళ కేటాయించినటువంటి 605 టీఎంసీలు వాడుకోలేదు. కాబట్టి మనకు వర్షాలు పడినప్పుడు ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ప్లస్ నికర జలాలు కలిసి మనకు గోదావరిలో వచ్చేసి రాజమండ్రి దగ్గర మొత్తం కలిసిపోతానని చెప్పేసి చంద్రబాబు అంటున్నాడు. కాబట్టి ఆడ ఏదో వచ్చేసి అది కాబట్టి దానికి అసలు ముందు ఆ ఆలోచన, ఆ ప్రాజెక్ట్ ఆలోచనే అనవసరం. అది గుదిబండ. తెలంగాణకు కాళేశ్వరం ఏ విధంగా గుదిబండగా తయారైందో బనకచెర్ల, ఇది పోలవరం బనకచెర్ల గాని, పోలవరం నల్లమల సాగర్ గాని ఆంధ్రప్రదేశ్ కు గుదిబండ అవుతుంది, ఆర్థికంగా సర్వనాశనం అవుతుంది. ఇది ఫీజిబిలిటీ కాదు. ఇది కూడా అగైన్ కమిషన్ల కోసమే. ఇది కమిషన్ల ప్రాజెక్టు తప్ప ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టు కాదు. మరొక కాళేశ్వరం. చివరిగా ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఎపెక్స్ కౌన్సిల్, సిడబ్ల్యూసీ దగ్గర నుంచి అనుమతులు ఇవన్నీ లేవు కాబట్టి అక్రమ ప్రాజెక్ట్. మీరు చెప్తున్న దాని ప్రకారం నాకు అర్థమైంది, పాలమూరు ప్రాజెక్టు, రాయలసీమ ప్రాజెక్టు రెండు అక్రమ ప్రాజెక్టులే, అనుమతులు లేని ప్రాజెక్టులే.
రాయలసీమ ప్రాంతానికి సంబంధించి పోతిరెడ్డిపాడు ద్వారా మాకు హక్కుగా ఉన్న నీటిని తీసుకోవడానికి సంబంధించిన అవైలబిలిటీ 60 days ఏదో నీటిని తీసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది. ఆ 60 daysలో నీరు అవైలబిలిటీ ఉండట్లేదు, తీసుకోలేకపోతున్నాం. మాకు హక్కుగా ఉన్నవి తీసుకోవడానికి ఇన్ టైంలో తీసుకోవడం కోసం 3 TMCలు రోజు తీసుకొని పోవడానికి సంబంధించిన మేము వెసులుబాటు చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. కొత్త ప్రాజెక్ట్గా దాన్ని చూడొద్దు అనే వాదన కూడా వస్తుంది కదా, దాన్ని ఎలా చూస్తారు? పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు ఉన్న హక్కుగా ఉన్న నీటిని తీసుకోవడానికి ఉన్న అవకాశం ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా వచ్చేసి దాని కింద కొత్త ప్రాజెక్టులు ఏం లేవు, కానీ కొత్త విధానం. ఈడ ప్రాజెక్టులేమో ఆల్రెడీ పోతిరెడ్డిపాడు నుండి బనకచెర్లకు SRMC ఉంటుంది. బనకచెర్ల నుండి 3, ఒకటి వచ్చేసి తెలుగుగంగ, ఒకటి గాలేరు నగరి, ఒకటి కేశ్ కెనాల్ ఎస్కేప్ ఛానల్. తెలుగుగంగ కింద వచ్చేది కర్నూలులో వచ్చేసి వెలుగోడు, కడప జిల్లాలో బ్రహ్మంగారి మఠము, సబ్సిడీ రిజర్వాయర్ 1 and 2, దాని తర్వాత తమిళనాడుకు నీళ్లు. ఇది ఈ ఒక సిస్టమ్. ఈ పక్క గాలేరు నగరికి సంబంధించి గోరకల్లు, అవుకు, గండికోట, దాని కింద ఇవన్నీ వస్తాయి. కాబట్టి వాటికి కేసీ కెనాల్ ఎస్కేప్ ఛానల్ ప్రాజెక్టులేమో అవే, కానీ వాటికి వచ్చేసి ఇప్పుడు నీటి రావాలంటే పోతిరెడ్డిపాడు హెడ్ ఎగ్జిక్యూటివ్ రావాలా. పోతిరెడ్డిపాడు హెడ్ ఎగ్జిక్యూటివ్ కు 841 TMC లెవెల్లో ఆ సొరంగ గండి ఉంది. కానీ అంతకన్నా పైన నీళ్లు ఉంటే గానీ, ఆ ప్రెజర్ ఉంటే గానీ నీళ్లు రావు. ఆ కింద ఉన్నాం అనుకోండి, కింద ఉన్నప్పుడు పోతిరెడ్డి నీళ్లు రావు, కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టులు రావు. అందుకోసం ఆ కారణం చేత మేము కింద 797 నుండి లిఫ్ట్ ద్వారా మేము ఈ కాలువలకి తోస్తామని చెప్పేసి, అది కన్విన్సింగ్ పాయింటే. కానీ దానికి వచ్చి సముద్రం తెచ్చుకోవాలి కదా. అనికైనా కానీ వచ్చేసి ప్రాజెక్టులు కొత్తవి కాకపోవచ్చు, కానీ రోజుకు 3 TMCల చొప్పున ఇంకో చోట నుండి ఇక్కడికి మొత్తము విభజన చట్టం ప్రకారము ఆపరేషన్, మెయింటెనెన్స్, రెగ్యులేషన్, ఎవ్రీథింగ్ వచ్చేసి బోర్డు పరిధిలోకి పోయినప్పుడు నువ్వు అదే విషయం బోర్డుతో చెప్పి మేము కొత్త ప్రాజెక్టులు కాదు, ఉన్న ప్రాజెక్టులకి మేము వచ్చేసి పోతిరెడ్డిపాడు ఉల్ల నీళ్లు రానప్పుడు ప్రత్యామ్నాయ విధానంగా అని చెప్పేసి కన్విన్స్ చేసి తీసుకురావాలి. గానీ నీవు వచ్చేసి నీ చేతిలో లేని దానికి వచ్చేసి సెట్ చేస్తాం. కాబట్టి అది ఇక్కడ సంబంధించి. ఇంకా పాలమూరు రంగారెడ్డి వచ్చేసి ఇంతవరకు వచ్చేసి నీటి కేటాయింపులు లేవు, తర్వాత వచ్చేసి అనుమతులు లేవు. ఇక్కడ నీటి కేటాయింపులు వచ్చేసి దీనికి ఆల్రెడీ 10th 11th షెడ్యూల్ కూడా పెట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టు తెలుగుగంగ, గాలేరు నగరి. నా పాయింట్ ఏంటంటే, సరే పాలమూరు రంగారెడ్డి మీరు చెప్తున్నారు అనుమతులు లేకుండా కట్టారు, అసలు నీటి కేటాయింపులు కూడా లేకుండా కట్టారు అని SYU. కానీ రాయలసీమ ప్రాజెక్టుకు సంబంధించి నీటి కేటాయింపులు ఉన్నాయి, ఉన్న నీటిని తీసుకోవడం కోసం కడుతుంది కదా అనేది. అదే కేటాయింపులు ఉన్నాయి, కానీ మొత్తం వచ్చేసి విధానం వచ్చేసి వేరు. ఆ విధానానికైనా వచ్చేసి ఖచ్చితంగా CWC పర్మిషన్ ఇవన్నీ తీసుకోవాలా. తీసుకునే హక్కు ఉంది, పోయిన దారి కరెక్ట్ గా లేదు, సిస్టమ్ ఫాలో అవ్వాలా. ప్రాజెక్టు కొత్తవి కాదు, ప్రాజెక్టులు ఆల్రెడీ ఉండే ప్రాజెక్టులు, పోతిరెడ్డిపాడు కింద ఉండే ప్రాజెక్టులే. ప్రత్యామ్నాయ విధానం, ఆ విధానానికైనా సరే నువ్వు ప్రాపర్ గా పోవాలి కదా. గమ్యం చేరుకునే గమ్యము గమనము 2 పర్ఫెక్ట్ గా ఉండాలా. గమ్యమే కాదు, గమనం కూడా పర్ఫెక్ట్ గా ఉండాలా. కాబట్టి ఇక్కడ ఆడ గమ్యము గమనము 2 పర్ఫెక్ట్ గా లేవు. ఇక్కడ గమ్యం మంచిదే కానీ గమనం వచ్చేసి వేరే కరెక్ట్ గా లేదు. దానికి ప్రొసీజర్ ప్రకారం పోయిండాలి. అందువల్ల ఇప్పుడు ఈ సమస్య వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందున్న ఇప్పుడు ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాజ్ ఆఫ్ నౌ నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో ఏం చేయాల్సిన అవసరం ఉంది? నాకు తెలిసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో స్టే ఉంది. ఆ స్టే వెకేషన్ కు పోవాలా, అది ఏమి ఇస్తారో చూడాలా. దాని తర్వాత అలాగే CWC క్లియరెన్స్ అని ఎన్ని కావాల్సిందే. న్యూ ప్రాజెక్ట్స్ కానీ లేకుంటే ఆపరేషన్ కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డే ఆపరేట్ చేయాలి. ఇవన్నీ రేపు వచ్చేసి ఒకవేళ ఇచ్చినా గానీ ఆపరేట్ చేయాల్సింది వాళ్ళే. సెంట్రల్ సెక్యూరిటీ, ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పెట్టి ఆపరేట్ చేయాలి వాళ్ళు, అది కూడా చట్టంలో. కాబట్టి దాన్ని రాష్ట్ర ప్రభుత్వము ప్రాపర్ ఛానల్ గా దానికి క్లియరెన్సెస్ అన్ని తెచ్చుకున్నట్టుగా ప్రయత్నం చేయాలా. దీనికి సంబంధించి వాళ్ళు కూడా పాలమూరు రంగారెడ్డి మీరు కూడా మీ యొక్క కెపాసిటీతో వాదించి దానికి ప్రాపర్ గా వచ్చేసి క్లియరెన్స్ తెచ్చుకొని తర్వాత చేయండి. అంతేగాని ప్రజల సొమ్మును వచ్చేసి ఈ విధంగా పేరు చెప్పి, రైతుల పేరు చెప్పి, ప్రజల పేరు చెప్పి మీకు ఏదో మేలు చేస్తున్నామని చెప్పేసి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడం అంటే అది దానికి కాస్ట్ బెనిఫిట్ చేసి కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కు దిక్కు లేదు. ఎప్పుడో తెలుగంగ ప్రాజెక్ట్ 83లో పెట్టడానికి ఇప్పుడు దిక్కు లేదు. 87 వచ్చేసి గాలేరు నగరి, దానికి దిక్కు లేదు. 1 ఎకరా మారింది లేదు గాలేరు నగరి కింద ఇంతవరకు 87 నుండి కొన్ని ఇంతవరకు వచ్చేసి దాదాపు
7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు గాలేరు నగరి మీద. మరి ఇన్ని సంవత్సరాలు ఇంత ఖర్చు పెట్టి ఒక ఎకరాకు నీళ్లు ఇవ్వకుండా ప్రజల పేరు చెప్పి ఇస్తున్నాం అని చెప్పేసి ఇది మోసం చేయడమే అవుతుంది ఏ ప్రభుత్వం అయినా సరే. ఓకే. సో రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాలు పార్టీలు ప్రభుత్వాలు కూడా బాధ్యతగా చట్టపరంగా నిబంధనల ప్రకారంగా అనుమతులు తీసుకొని ప్రాజెక్టులకి వెళ్తే వివాదాలని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయడం అంటే రెండు రాష్ట్రాల ప్రజల్ని మోసం చేయడమే, ప్రజలకు అన్యాయం చేయడమే. థ్యాంక్ యూ వెరీ మచ్ తులసిరెడ్డి గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది తులసిరెడ్డి గారితో స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈ హెడ్.